హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రాన్సిస్ అంటే సూర్య ఓ బౌంటీ హంటర్. ఇక మరో బౌంటీ హంటర్ ఏంజెల్ అంటే దిశా పటానీతో అతనికి బ్రేకప్ జరుగుతుంది. అయితే డబ్బు కోసం తాము ఒప్పుకున్న పనులు చేసే క్రమంలో ఇద్దరు గొడవలు పడుతుంటారు. అలాంటి సమయంలో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన జటా అనే అబ్బాయిని ఫ్రాన్సిస్ కలుస్తాడు. అయితే జటాను ఓ ముఠా సభ్యులు వెంటాడుతుంటారు. అయితే జటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటాడు. ఈ విషయంలో జటా ఫ్రాన్సిస్ మాత్రం ఆరాధ్యపూర్వకంగా చూస్తుంటాడు. ఇక ఫ్రాన్సిస్ కు జటాకు ఉన్న పూర్వజన్మ బంధం ఏమిటి, ఎలాంటి బంధం లేకున్నా ఫ్రాన్సిస్ ఎందుకు జటాను కాపాడాలనుకుంటారు? అయితే ఇంతకు కంగువ ఎవరు, జటాకు కంగువకు ఉన్న రిలేషన్ ఏమిటి? ప్రణవాది కోన, కపాల కోన, అరణ్య కోన, హిమకోన, సాగర కోన మధ్య జాతి పోరాటం ఏమిటి? ప్రణవాది కోనకు చెందిన కంగువకు, కపాల కోనకు చెందిన రుద్రనేత్ర అంటే బాబీ డియోల్కు వైరం ఏంటి? 5 కోణాల మధ్య రొమేనియా ఎందుకు చిచ్చు పెట్టాలనుకుంది? ఇక కంగువకు రుధిర వర్గాల జాతి ప్రాంత ఆధిపత్య పోరాటం ఎందుకు వచ్చింది? కపాల కోన జాతిపై కంగువ ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇక పులమాను కంగువ ఎందుకు ప్రాణాలకు తెగించి రక్షించాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కంగువ సినిమా కథ. కంగువ సినిమా ప్రస్తుత కాలమానంలో ఫ్రాన్సిస్ 1070వ సంవత్సరంలో కంగువ పోరాటం నేపథ్యంగా సమాంతరంగా కథ నడుస్తుంటుంది. దర్శకుడు కథకు మంచి బ్యాక్డ్రాప్ సెట్ చేసుకున్నాడు, కానీ పాత్రల చిత్రీకరణ, సన్నివేశాలు ఈ జనరేషన్ ఆడియన్స్ నచ్చే విధంగా సులభంగా అర్థమయ్యేలా సరళీకృతంగా స్టోరీ నిరేషన్ చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక మితిమీరిన యాక్షన్, అరిచి గోలపెట్టే డైలాగ్స్ కొంతవరకు భరించవచ్చేమో, కానీ సినిమా మొదలైన తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు అదే విధంగా ఉండడం భరించలేని విషయం. అయితే సూర్య, బాబీ డియోల్ పాత్రల వరకు ఒకేలా ఉంటాయి. మరో పాత్ర ఈ కథలో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా కనిపించకపోవడం మైనస్గా మారిందని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే సూర్య ఎప్పట్లానే తన నటన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఫ్రాన్సిస్గా, కంగువగా ఈ సినిమాలో 2 పాత్రల్లో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్లను బాగా పండించాడు. ఇక దిశా పటాని కేవలం గ్లామర్కే పరిమితమైంది. బాబీ డియోల్ మరోసారి క్రూరమైన విలన్గా ఆకట్టుకున్నాడు. అయితే అంతా సూర్యనే కనిపిస్తుండడం వల్ల ఆ షాడోలో బాబీ డియోల్ క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ కాలేకపోయిందనిపిస్తుంది. ఇక ఇద్దరు బాలనటులు ఈ కథకు బలమైన పాత్రలుగా నిలిచారు. మిగిలిన పాత్రలో నటించిన వారంతా కూడా పర్వాలేదనిపించారు. ఇక కంగువ సినిమాకు అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పాజిటివ్ అంశాలుగా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు దేవిశ్రీ ప్రసాద్ సన్నివేశాలకు అవసరానికి మించి మూత మోగించాడని చెప్పొచ్చు. పళనిస్వామి సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరింత రిచ్గా మార్చింది. అందమైన లొకేషన్లు ఈ సినిమాను అందంగా మార్చాయి. అయితే ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి ఇంకా స్కోప్ ఉందనిపిస్తుంది. జ్ఞానవేల్ రాజా నిర్మాణ సారథ్యంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సూర్య, బాబీ డియోల్ సాంకేతిక విభాగాల పనితీరు, దర్శకుడు శివ టేకింగ్ బలంగా మారిన చిత్రం కంగువ. జాతి ప్రాంతాల మధ్య ఆధిపత్య పోరాటం కథక ఈ సినిమాను భారీ బడ్జెట్తో గ్రాండ్గా తీశారు, కానీ సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్. అయితే బీసీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. భారీ అంచనాలతో వెళ్తే కొంత నిరాశ చెందొచ్చు. సూర్య, బాబీ డియోల్ అభిమానులకు నచ్చే అవకాశం ఉంది. ఒక డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే వాళ్ళు ఈ వారం ఈ మూవీని ఎంచుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.